సత్యం అయితే ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదు. మీ అత్తయ్య వచ్చి సోఫాలో పడుకుంటుంది, నేను కింద పడుకుంటానులేమ్మ, మీరు మీ గదుల్లో పడుకోండి అని చెప్పని అంటాడు. రోహిణి అలాగే మీనా అయితే ఏడుస్తూ, మీరు పడుకోలేరు కదా మామయ్య, మీరు వెళ్ళి పడుకోండిలే, మేము ఏదో అడ్జస్ట్ అవుతాంలే అని చెప్పని అంటుంది రోహిణి కూడా. అప్పుడు బాలు అయితే, నాన్న నేను మిమ్మల్ని ఇలా చూడలేను, పిల్లను నాన్న ప్లీజ్ నాన్న అని చెప్పనంటే, లేదురా బాలు, ఇది ఇది బాగానే ఉంటుందిలే ఈ నిర్ణయం అని చెప్పని అంటాడు. ఈ లోపల శృతి రవి కూడా అయితే వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడు రవి అయితే, ఏంటి ఇక్కడ గొడవ అని చెప్పనంటే, నీ వల్లేనరా, ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు కదా, అయినా ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇంట్లో గొడవలు పెట్టావు కదా అని చెప్పనంటే, నువ్వు ఎలా పడితే అలా మాట్లాడుకు బాలు అని చెప్పని శృతి అయితే బాలు మీద ఫైర్ అవుతుంది. అప్పుడు మీరు మా ఇద్దరి వల్ల గొడవలు వేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పని ప్రభావతి సత్యం అయితే అంటారు. కానీ బాలునైతే అప్పుడు శృతి అయితే, మీ అందరిది తప్పు కాదు, మామీదే తప్పు అని చెప్పని, ముగ్గురు కొడుకులు ఉన్నప్పుడు 2 రూమ్లు కట్టిస్తే ఎలా 3 రూమ్లు కట్టించున్నారు కదా అంటే, అప్పుడు సత్యం అయితే, అవునమ్మా నాకు ఆ రోజుల్లో తెలియలేదు ఇలా వీళ్ళు గొడవలు వేసుకుంటారని, లేదంటే ముందుగానే తెలుసుంటే ఆ రోజే కట్టించేసిందని చెప్పని అంటాడు. ఇంకా శృతి అలా మాట్లాడేసరికి బాలు అయితే చాలా కోప్పడి, చూసావా నీ భార్య ఏం మాట్లాడుతుందని చెప్పని మళ్ళీ రవి మీదే కోప్పడతాడు.